ఫహద్ ఫాసిల్ చెప్పినట్టు అసలు మనసులో అనుకుంటే బయట వినిపిస్తుంది పుష్ప 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 అప్పుడే సాంగ్ మొదలవుతుంది. సో అసలు ఫహద్ ఫాసిల్ ఆ బాంబు పేలిస్తే యువర్స్ చాలు జగతి బాబా లేదా మన పుష్పరాజా. సో అది తెలియాల్సి ఉంటుంది. పుష్ప 3 అప్డేట్ వచ్చింది. సో పుష్ప 2 ది రూల్ థియేటర్లో రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది బాక్స్ ఆఫీస్ ఇబ్బందులు అంటారు. కానీ ఇప్పుడు పుష్ప 3 టైం వచ్చింది. మేకర్స్ రివీల్ చేశారు. సో పుష్ప 2 క్లైమాక్స్లో మీరు గమనించారా, పుష్ప 3 ది ర్యాంపేజ్ టైటిల్తో పార్ట్ 3ని అనౌన్స్ చేశారు. కానీ అసలు పార్ట్ 3 అవసరం ఎందుకు వచ్చింది అది మీకు తెలుసా? సో ఈ ఫ్రాంచైజీకి ముగింపు ఉందా లేదా అని చూద్దాం. సో పుష్ప 1 ప్రారంభ సీన్ గుర్తుందా? జపాన్ మ్యారేజ్, ఎర్ర గిటార్, ఒక పవర్ఫుల్ నరేషన్. అసలు ఇదే కథ. ఈ కథలో దాయిన క్లైమాక్స్. అక్కడే పుష్ప 3కి అడుగులేసిన సందేశం. సో ఇప్పుడు వస్తే పుష్ప 2 క్లైమాక్స్. పుష్ప ఎక్కడో జపాన్ వెళ్తాడు ఆ భారీ సిండికేట్ డీల్ కోసం. కానీ సిండికేట్ కౌంటర్ ప్లాన్ కేవలం పుష్పను కాదు, అతని గౌరవాన్ని, అతని పెద్దదిగా దెబ్బ కొట్టడానికి. ఇక్కడే ర్యాంపేజ్ మొదలవుతుంది. సో ఆ సీన్ గుర్తుందా? పుష్ప వెన్నొప్పుతో కుదుళ్ళపై కూడా నిలబడతాడు. కానీ ఈసారి అతని ఇష్టపడ్డ స్నేహితుడు కేశవ్, అతని కుటుంబంలో ఎవరికి ఏమైందనేది అదొక సస్పెన్స్గా మిగిలిపోయింది. సో ఎర్రసింగిన డీల్ పూర్తి చేసి పెద్దగా నిలబడతాడు. మరోవైపు ప్రతాప్ రెడ్డి, మంగళసీనును జాలిరెడ్డి అంతా కలిసి అతని మీద దాడి చేస్తారు. ఇక్కడే ఫ్రాంచైజీకి అసలు ఉత్కంఠ పుష్ప 3లో చూడవచ్చు. ఎందుకంటే జాలిరెడ్డి పార్ట్ 2లో లేడు, పార్ట్ 3లో ఉంటాడు అనుకుంటా. అటు ప్రతాప్ రెడ్డి కూడా కథలో కీలకంగా మారింది. సో ఎందుకంటే తన అన్న కొడుకుని చంపింది కాబట్టి పగ తీర్చుకుంటా లేదనేది ఆసక్తి నెలకొంది. మరి కొత్త విలన్ ఎవరని అనుకుంటున్నారా? ఒక కొత్త ముఖం తలతలమని కనిపించవచ్చు. ఇక పాత విలన్ పవర్ సింగ్ కూడా మళ్ళీ స్క్రీన్ మీద తిరిగి రావచ్చు. అతని పాత్రకి ఇస్తున్న హింట్స్ ట్రైలర్లో కనిపించారు. సో పుష్ప ఇక్కడ సూపర్ ట్విస్ట్. మీరు వినేసరిగా పుష్ప 3 బాలీవుడ్ నుంచి పెద్ద స్టార్ అవుతున్నాడు. విన్నారా? రణ్వీర్ సింగ్ లేదా అక్షయ్ కుమార్ లేదా అమీర్ ఖాన్ లేదా టైగర్ ష్రాఫ్ లేదా సల్మాన్ ఖాన్, ఇలా తప్పకుండా ఎవరెవరు రావచ్చని అనుకుంటున్నారు. మరి పుష్ప 3 ఎలా ఉండబోతుంది అనేది ఉత్కంఠ నెలకొంది. సో పుష్ప 2ను ఎంజాయ్ చేస్తున్నారు కదా. పుష్ప 3 అప్డేట్ ఏంటంటే పుష్ప ది ర్యాంపేజ్ టీజర్ లేదా ట్రైలర్ని ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అల్లు అర్జున్ బర్త్డే అప్పుడే ఉంది కాబట్టి అప్పటికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో ఎంతైనా పుష్ప ది ర్యాంపేజ్ తగ్గేదిలే, వైల్డ్ ఫైర్. సో సబ్స్క్రైబ్ చేయండి.